ఒకవేళ దేవుడు మౌనంగా ఉంటే ఏం జరిగేది? ఎర్ర సముద్రం దగ్గర దేవుడు మౌనంగా ఉంటే ఏం జరిగేది? మనం ఆలోచన చేస్తే అక్కడ పెద్ద వధ జరగాల్సింది, లేకపోతే ఇంకేం జరగాల్సింది? ఇశ్రాయేలు ప్రజలు వెనుక తిరిగి బానిసత్వంలోకి, దాస్యంలోకి వెళ్ళిపోవలసి వచ్చేది. కానీ అక్కడ మనం ఆలోచన చేస్తే చాలా సింపుల్గా మనం మాట్లాడుతున్నాం, కానీ ఒక్కొక్కరికి హార్ట్ పేషెంట్లు అయి ఉండొచ్చు, ఒక్కొక్కరికి బీపీ, హై బీపీ అయి ఉండొచ్చు కదా. ఎంత భయంకరమైన పరిస్థితి! అమ్మయ్య, మాకు విడుదల దొరికింది, మేము స్వతంత్రులం అయ్యాము, ఇక దాస్యము లేదు అని హ్యాపీగా వెళ్తున్నప్పుడు మరలా తిరిగి ఫరో సైన్యం వస్తున్నది అని తెలిస్తే ఇక వాళ్ళకు ముందు పారిపోదామంటేనేమో అక్కడ సముద్రం అడ్డుగా ఉంది. ఒకవేళ దేవుడు అక్కడ జోక్యం చేసుకోకపోతే, దేవుడు మొర్ర వినకపోతే, దేవుడు తూర్పు గాలికి ఆజ్ఞాపించకపోతే, దేవుడు మౌనంగా ఉంటే వారికి ఏమైపోయేదంటే సమాధిలోనికి దిగిపోయేవారు. ఈ కీర్తనలో దావీదు అదే అంటున్నాడు కదా, దేవా నువ్వు మౌనంగా ఉంటే నేను ఏమైపోతానన్నాడు దావీదు, నేను సమాధిలోనికి దిగువారి వలె అయిపోతాను. కాబట్టి దేవా దయచేసి నువ్వు మౌనంగా ఉండకు అని మొరపెడుతున్న కీర్తనను మనము ధ్యానం చేస్తున్నాం.